మీరెప్పుడైనా ఆలోచించారా? మన ఇండియాలో మనం కొనే మొబైల్ ఫోన్స్, కార్స్, మెడిసిన్స్, ఫ్యాక్టరీ ఎక్విప్‌మెంట్ అన్నీ ఎక్కడి నుండి వస్తాయని? చాలా వరకు అవన్నీ యూరోప్ నుండి ఇంపోర్ట్ అయితాయి. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే, ఆ ప్రొడక్ట్స్ ఇండియాకి రీచ్ అవ్వడానికి చాలా టాక్సెస్, కస్టమ్ రూల్స్, పేపర్ వర్క్ క్రాస్ చేయాల్సి వస్తుంది. అండ్ అందుకే ప్రైస్ ఆటోమేటిక్‌గా ఎక్కువైపోతుంది. కానీ ఇప్పుడు ఇండియా ఇంకా యూరోప్ యూనియన్ మధ్య ఒక హిస్టారిక్ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ ఫైనలైజ్ అవ్వడం వల్ల ఈ ఎంటైర్ సిస్టమ్ మారబోతుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఈ ఎఫ్‌టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అంటే 2 కంట్రీస్ మధ్య ఈ బిజినెస్ ఈజీ చేయడం కోసం టాక్సెస్‌ని తగ్గిస్తారు. రూల్స్‌ని సింప్లిఫై చేస్తారు. అండ్ కంపెనీస్‌కి ఫ్రీ మూవ్‌మెంట్ ఆఫ్ గూడ్స్ అలౌ చేస్తారు. అంటే యూరోప్ నుండి ఇండియాకి మెషిన్స్, ఎలక్ట్రానిక్స్, కార్స్ వస్తే హెవీ టాక్సెస్ లేకుండా చీపర్‌గా వచ్చేస్తాయి. అలాగే ఇండియా నుండి యూరోప్‌కి క్లాత్స్, మెడిసిన్, ఐటీ సర్వీసెస్ ఈజీగా ఎక్స్‌పోర్ట్ అయిపోతాయి. విచ్ మీన్స్ బిజినెసెస్ గ్రో అండ్ కన్స్యూమర్స్ సేవ్ మనీ. కానీ ఇది సడన్‌గా జరిగిన డెసిషన్ కాదు. ఇండియా, యూరోప్ ట్రేడ్ టాక్స్ ఆల్మోస్ట్ 2007 నుండి నడుస్తున్నాయి. అగ్రికల్చరల్ రూల్స్, డైరీ ప్రొటెక్షన్, ఎన్వైర్మెంటల్ రెగ్యులేషన్స్, లేబర్ లాస్, ఇమిగ్రేషన్ ఇష్యూస్ వల్ల డిసిషన్స్ స్లో అయ్యాయి. కొన్ని ఇయర్స్ కంప్లీట్‌గా కూడా స్టాప్ అయిపోయాయి. కానీ గ్లోబల్ ఎకానమీ మారడం, చైనా డిపెండెన్సీ రెడ్యూస్ చేయాలనే స్ట్రాటజీ అండ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రెంత్ పెరగడం వల్ల టాక్స్ మళ్ళీ రీస్టార్ట్ అయ్యాయి. ఫైనలీ అగ్రీమెంట్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఈ అగ్రీమెంట్‌కి ముందు కూడా ఇండియా ఇంకా యూరోప్ మధ్య ట్రేడ్ చాలా స్ట్రాంగ్‌గా ఉండేది. ఎఫ్ఐ 2025లో ఇండియా యూరోప్ నుండి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ గూడ్స్‌ని ఇంపోర్ట్ చేసింది. లైక్ మెషినరీ అండ్ కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, మెడికల్ డివైసెస్ అండ్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్, స్టీల్, కార్స్, అల్యూమినియం స్క్రాప్, బ్రాస్ స్క్రాప్, జ్యువెల్లరీ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండస్ట్రియల్ సెక్టర్ యూరోప్ మీద డిపెండ్ అవుతుంది. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే హెవీ ఇంపోర్ట్ డ్యూటీస్ ఉండేవి. సో ఫ్యాక్టరీ ఓనర్స్‌కి మెషిన్స్ ఎక్స్‌పెన్సివ్ అయిపోయాయి. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరర్స్‌కి కాంపోనెంట్స్ కాస్ట్ పెరిగిపోయింది. హాస్పిటల్స్‌కి మెడికల్ ఎక్విప్‌మెంట్ ఎక్స్‌పెన్సివ్ అయింది. అండ్ ఫైనల్లీ ఈ ఎక్స్‌ట్రా కాస్ట్ అంతా కన్స్యూమర్ మీద పడిపోయేది. అంటే మనం కొనే ప్రొడక్ట్స్ ప్రైస్ ఆటోమేటిక్‌గా ఎక్కువైపోయేది. అలాగే ఇండియా ఎక్స్‌పోర్టర్స్‌కి కూడా యూరోప్ మార్కెట్ ఎంటర్ అవ్వడం అంత ఈజీ కాదు. బికాస్ స్ట్రిక్ట్ రూల్స్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ వల్ల బిగ్గెస్ట్ చేంజ్ ఏంటంటే ఇంపోర్ట్ ట్యాక్సెస్ గ్రాడ్యువల్‌గా రెడ్యూస్ అవుతాయి. కస్టమ్ క్లియరెన్స్ ఫాస్ట్‌గా అవుతుంది. పేపర్ వర్క్ కూడా డిజిటలైజ్ అయిపోతుంది. బిజినెస్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే మెషిన్స్ చీపర్ అవుతాయి. అండ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్స్ కూడా బూస్ట్ అవుతుంది. మెడికల్ డివైసెస్ అఫోర్డబుల్ అవుతాయి. ఆటోమొబైల్ సెక్టర్ మోడర్నైజ్ అవుతుంది. రీసైకిల్ ఇండస్ట్రీ గ్రో అవుతుంది. అండ్ ఓవరాల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది. ఈ ఎక్స్‌పోర్ట్స్ వల్ల హ్యూజ్ బెనిఫిట్ ఏంటంటే ఇండియాకి హ్యూజ్ ఆపర్చునిటీస్ వస్తాయి. బికాస్ యూరోప్ 27 కంట్రీస్ మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా! లైక్ టెక్స్టైల్స్, ఫార్మా మెడిసిన్, లెదర్ గూడ్స్, జెమ్స్, ఐటీ సర్వీసెస్‌కి డిమాండ్ పెరిగిపోతుంది. టరిఫ్ తగ్గడం వల్ల ఇండియన్ ప్రొడక్ట్స్ యూరోప్‌లో కాంపిటేటివ్‌గా మారతాయి. విచ్ మీన్స్ ఆర్డర్ మోర్ ఫ్యాక్టరీస్ అండ్ మోర్ ఎంప్లాయ్‌మెంట్. అసలు యూరోప్‌కి ఈ డీల్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు చూద్దాం. మనం యూజువల్‌గా ఇండియాకి ఏం బెనిఫిట్ వస్తుంది అనేది మాత్రమే ఆలోచిస్తున్నాం. కానీ ఈ డీల్ యూరోప్‌కి కూడా చాలా ఇంపార్టెంట్. బికాస్ యూరోప్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ స్లోగా ఉంది. ఇంకా లేబర్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ఎనర్జీ కాస్ట్ కూడా ఎక్కువ ఉంది. అండ్ పాపులేషన్‌లో ఏజింగ్ ప్రాబ్లమ్ ఉంది. సో కంపెనీస్‌కి న్యూ గ్రోత్ కావాలి. అండ్ ఇండియా వల్ల యంగ్ పాపులేషన్, ఫాస్ట్ గ్రోయింగ్ మిడిల్ క్లాస్, హ్యూజ్ కన్జంప్షన్ మార్కెట్ యూరోప్ కంపెనీస్‌కి మాసివ్ ఆపర్చునిటీని క్రియేట్ చేస్తుంది. యూరోప్ కంపెనీస్‌కి ఇండియాలో డైరెక్ట్ మార్కెట్ యాక్సెస్ వస్తుంది. అంటే కార్స్, లగ్జరీ గూడ్స్, ఎలక్ట్రానిక్స్ ఇట్లా ప్రతి దాంట్లో వీళ్ళకి ఒక ఆపర్చునిటీ అనేది క్రియేట్ అవుతుంది. దట్ మీన్స్ మోర్ ఆర్డర్స్, మోర్ ఎక్స్‌పోర్ట్, మోర్ రెవెన్యూ అండ్ స్ట్రాంగర్ గ్లోబల్ కాంపిటేటివ్‌నెస్. ఇంకా ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటంటే యూరోప్ చైనా డిపెండెన్సీ రెడ్యూస్ చేయాలని స్ట్రాంగ్‌గా ట్రై చేస్తుంది. బికాస్ సప్లై చైన్ రిస్క్ వల్ల. జియోపాలిటికల్ టెన్షన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాన్సంట్రేషన్ కూడా డేంజరస్ అని రియలైజ్ అయింది. సో ఇండియాని ఆల్టర్నేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడింగ్ పార్ట్నర్‌గా డెవలప్ చేయడం యూరోప్ యొక్క లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ మూవ్. ఇన్వెస్ట్‌మెంట్ యాంగిల్‌లో చూస్తే యూరోప్ కంపెనీస్ ఇండియాలో ఫ్యాక్టరీ సెటప్ చేయగలదు. రీసెర్చ్ సెంటర్స్‌ని ఓపెన్ చేయగలదు. క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్‌లో ఇన్వెస్ట్ చేయగలదు. అండ్ స్కిల్డ్ ఇండియన్ వర్క్ ఫోర్స్‌ని యూజ్ చేసి గ్లోబల్ ఇన్నోవేషన్‌ని స్పీడప్ చేయగలుగుతుంది. విచ్ క్రియేట్స్ విన్ విన్ పార్ట్నర్‌షిప్. ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ ఎఫ్‌టీఏ యూరోప్‌కి స్టేబుల్ గ్రోత్ మార్కెట్‌ని, సప్లై చైన్ సెక్యూరిటీని, ఇన్వెస్ట్‌మెంట్ ఎక్స్‌పాన్షన్ అండ్ లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ బ్యాలెన్స్‌ని ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఈ అగ్రీమెంట్ ఇండియాకే కాదు యూరోప్ ఫ్యూచర్‌కి కూడా గ్రోత్‌ని అండ్ ఒక ఫౌండేషన్ అనేది ఇస్తుంది. ఈ డీల్ కేవలం బిజినెస్ స్టోరీ కాదు. ఇది జియోపాలిటిక్స్ స్టోరీ కూడా. బికాస్ వరల్డ్‌లో యూఎస్ చైనా టెన్షన్స్, సప్లై చైన్ రిస్క్, మ్యానుఫ్యాక్చరింగ్ రీలొకేషన్ జరుగుతున్నప్పుడు ఇండియా యూరోప్ పార్ట్నర్‌షిప్ స్టెబిలిటీ, డెమోక్రటిక్, రూల్ బేస్డ్ గ్లోబల్ ట్రేడ్‌కి స్ట్రాంగ్ సిగ్నల్ ఇస్తుంది. అండ్ ఇండియా గ్లోబల్ ఇన్‌ఫ్లుయెన్స్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. మరి ఈ డీల్ అనేది కామన్ పీపుల్‌కి ఎలా బెనిఫిట్ అయితుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. కామన్ మ్యాన్‌కి డైరెక్ట్ బెనిఫిట్ ఏంటి అంటే ఇంపోర్టెడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెషిన్స్ చీపర్ అవుతాయి. హాస్పిటల్‌లో అడ్వాన్స్డ్ మెడికల్ ఎక్విప్‌మెంట్ వల్ల అఫోర్డబుల్ అవుతుంది. మోర్ ఫ్యాక్టరీస్ ఓపెన్ అవుతాయి. కాబట్టి జాబ్స్ క్రియేట్ అవుతాయి. స్టార్టప్స్‌కి న్యూ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి.
ఇన్ఫ్లేషన్ ప్రెషర్ రెడ్యూస్ అవుతుంది. అండ్ ఓవరాల్ ఎకనామీ కూడా స్టేబుల్‌గా గ్రోత్ అవుతుంది. అఫ్‌కోర్స్ ఈ బిజినెస్‌లో కొన్ని ఛాలెంజెస్ ఇంకా ఉన్నాయి. అవేంటంటే అగ్రికల్చర్ అండ్ డైరీ సెక్టార్స్ ప్రొటెక్టెడ్‌గా ఉన్నాయి. లీగల్ అప్రూవల్స్ ఇంకా పెండింగ్‌లో ఉండే. యూరోప్ యూనియన్ పార్లమెంట్ రాటిఫికేషన్ తర్వాత ఫుల్ ఇంప్లిమెంట్ అనేదని స్టార్ట్ అవ్వబోతుంది. కానీ డైరెక్షన్ క్లియర్‌గా ఉంది అండ్ లాంగ్ టర్మ్ గ్రోత్ స్ట్రాంగ్‌గా ఉండబోతుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇండియా, యూరోప్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ ఒక పేపర్ సైనింగ్ మాత్రమే కాదు. ఇది నెక్స్ట్ డికేడ్‌లో ఇండియా ఎకనామిక్ ఫ్యూచర్‌ని షేప్ చేయబోయే బిగ్ టర్నింగ్ పాయింట్. మ్యానుఫ్యాక్చరింగ్‌ని బూస్ట్ చేస్తుంది, ఎక్స్‌పోర్ట్స్‌ని గ్రోత్ చేస్తుంది, జాబ్స్ క్రియేట్ చేస్తుంది అండ్ ఇండియాని గ్లోబల్ ట్రేడ్ పవర్ హౌస్‌గా మార్చబోతుంది. మీరేమనుకుంటున్నారు? ఈ అగ్రీమెంట్ మన ఇండియాకి రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారుస్తుందా? జాబ్స్ క్రియేట్ చేస్తుందా? ప్రైసెస్ తగ్గుతాయా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్‌లో షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎకనామిక్ స్టోరీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.